హంద్రీనీవా మరియు కైగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు త్వరలో మహర్దశ రానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజారి మండలంలోని అప్పినపల్లి వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్ రెండవ దశ పనులను స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. అదేవిధంగా బైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని దానికి ఉదాహరణే హంద్రీనీవా అని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టుకు 4200 కోట్లను ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 500 కోట్లకు మాత్రమే ఖర్చు పెట్టాడంటే ప్రజలు ఆలోచించాలని రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ ఏ రకంగా రాయలసీమ ప్రజలకు అన్యాయం దగా చేశాడో హంద్రీనీవాను చూస్తే అర్థమవుతుందని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు హంద్రీనీవా ద్వారా 4 ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగు తాగునీరు అందించాలనే లక్ష్యంతో 3850 క్యూసెక్కుల సామర్థ్యానికి కృషి చేస్తే గడిచిన 5 ఏళ్లలో కాలువకు సంబంధించిన విస్తరణ మరియు లైనింగ్ పనులు చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో హంద్రీనీవాను వినియోగించుకోలేకపోయామని తెలిపారు. పుంగునూరు కుప్పం బ్రాంచ్ కెనాల్లో చుక్క నీరు కూడా లేకపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన పాపమే మనకు శాపంగా మారిందన్నారు. పుంగునూరు అంటే రాష్ట్రంలో గుర్తొచ్చేది దోపిడీ లూటీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినని, ఆయన దోపిడీ లూటీపై పెట్టిన దృష్టి శ్రద్ధ పుంగునూరు కెనాల్పై పెట్టి ఉంటే ఈరోజు కెనాల్ లైనింగ్ పనులు పూర్తి అయి ఉంటాయని అన్నారు. పుంగునూరు కెనాల్కు సంబంధించి 220 కిలోమీటర్ల పరిధిలో లైనింగ్ వైడింగ్ పనులు చేపట్టేలా అధికారులతో సమీక్ష చేపడతామని, పుంగునూరు కెనాల్లో పూర్తిగా నీరు ప్రవహించేలా మరియు కుప్పం కెనాల్లో లైనింగ్ పనులు చాలా అవసరమైన పనులను కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏ ముఖ్యమంత్రిలో పాలనలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి పరిస్థితి, దానికి ఉదాహరణే ఏదైతే హంద్రీనీవా. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీనీవాకి 4200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని అంటే ఏ రకంగా రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమ ప్రజల్ని ఏ రకంగా మోసం దాగా చేశాడో ఈ హంద్రీనీవా ఒక ఉదాహరణ. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హంద్రీనీవా ద్వారా ఈ యొక్క 4 జిల్లాల ఉమ్మడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన 3850 క్యూసెక్కుల సామర్థ్యానికి మరి పెంచి హంద్రీనీవా ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో హంద్రీనీవాకు సంబంధించినటువంటి కాలువ సంబంధించినటువంటి విస్తరణ పనులు కానీ లైనింగ్ కానీ చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో హంద్రీనీవాను ఉపయోగించుకోలేక ఈరోజు మనం చూసాం ప్రత్యక్షంగా. ఏదైతే ఇప్పుడు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్నాం, చుక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకి శాపంగా మారినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దీనికి కూడా ఖచ్చితంగా లైనింగ్ అనేది చాలా అవసరం. అంచేత దాని పనులు కూడా ప్రారంభించేటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడే మరి మన స్థానిక శాసనసభ్యులు మరి అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారి మిత్రులు మాజీ మంత్రులు ఆయన కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కైగల్ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి గతంలో 2019లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కానీ ఒక అర్బస్తా సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి కూడా పని చేయలేదని అంటే మరి వేళ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ఎందుకంటే ఎంతోమంది ఆయకట్టుకు కానీ అదేవిధంగా దాహార్తిని తీర్చేటువంటి ఇటువంటి రిజర్వాయర్ల మీద కూడా కచరాల ప్రభుత్వం మరి దృష్టి ఎంత కక్ష ప్రజల మీద సాధించి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి.